వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది చిన్న వయసులోని ముఖంపై వస్తున్న ముడతలకు ఒక మంచి టిప్ చెప్పమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, సహజంగా అందరూ ఎప్పుడూ అందంగా యవ్వనంగా కనిపించాలని అనుకుంటారు. కానీ ఇది కొందరికే సాధ్యమవుతుంది. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటగానే మన ముఖంలో ముడతలు వస్తూ ఉంటాయి. అయితే ఇది మనం తీసుకునే ఆహారం వల్ల కానీ మన జీవన శైలి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇలా చిన్న వయసులోనే మన ముఖంలో ముడతలు రావడంతో వృద్ధాప్య ఛాయలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇలా ముఖంలో వచ్చిన ముడతలు తగ్గిపోవడంతో పాటు మన ముఖం అనేది అందంగా, మృదువుగా, యవ్వనంగా మార్చి ఒక అద్భుతమైన టిప్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఆ టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. మనం వంటకాల్లో జీలకర్రకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. పోపు పెట్టడం నుంచి పలు రకాల వంటకాలు, కూరల్లో జీలకర్ర ఫ్లేవర్ తగిలితే ఆ రుచే వేరు. అలాంటి జీలకర్ర మన ముఖంలోని ముడతలను ఎలా తగ్గిస్తుంది అనుకుంటున్నారా? దీనికి కారణం జీలకర్రలో విటమిన్ ఇ ఎక్కువగా కలిగి ఉండటం వలన అది యాంటీ ఏజింగ్గా పనిచేసి మన చర్మంపై ముడతలను రాకుండా చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కొద్దిగా జీలకర్రను తీసుకొని మీరు మిక్సీలో వేసి వీలైనంత మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న జీలకర్ర పొడిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెమెడీ కోసం ఒక బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లో 1.5 స్పూన్ జీలకర్ర పొడిని తీసుకోవాలి. లేకపోతే మీకు అవసరమైనంత జీలకర్ర పొడిని తీసుకోండి. ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది కలబంద. మీరు కలబంద గుజ్జును తీసుకొని ఇందులో 1 స్పూన్ కలపండి. మీ దగ్గర న్యాచురల్ కలబంద గుజ్జు ఉన్నా మీరు దాన్నైనా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది పసుపు. మీకు కనుక పసుపు పడదు అనిపిస్తే మీరు ఒక చిన్న చిటికెడు పసుపుని వాడండి. లేకపోతే మీరు ఒక 1/2 స్పూన్ పసుపుని ఇందులో కలపండి. ఫ్రెండ్స్, పసుపులో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ముఖం మీద ఉండే మొటిమలను తగ్గించడం మాత్రమే కాదు, వయసు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చే ముడతలను, గీతలను కూడా సహజంగా తగ్గిస్తాయి. అలాగే పసుపు అనేది మన ముఖాన్ని మృదువుగా, కాంతివంతంగా కూడా మారుస్తుంది. కాబట్టి మనం ఈ రెమెడీలో ఒక చిటికెడు పసుపుని కలుపుదాం. ఇప్పుడు మనం ఇందులో చివరిగా కలపవలసింది నిమ్మకాయ. మీరు ఒక అరచెక్క నిమ్మకాయని తీసుకొని ఆ రసాన్ని ఈ పదార్థాలతో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా నిమ్మరసాన్ని ఇందులో కలిపాక మీరు ఈ నిమ్మ చెక్కను పడేయకండి. ఈ నిమ్మ చెక్కతో మనకి పని ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనం ఈ టిప్లో కలబంద గుజ్జును కూడా వాడాం. ఫ్రెండ్స్, కలబంద అనేది మన చర్మం యొక్క ఎలాస్టిన్ పెంచి ముడతలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఇందులో కలబంద గుజ్జును కూడా కలుపుతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పదార్థాలన్నిటినీ బాగా మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా పిండేసిన ఈ నిమ్మ చెక్కను తీసుకొని ఈ ప్యాక్ని నిమ్మ చెక్కలో బాగా డిప్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ముఖంలో కానీ మీ శరీరంలో ఏ ప్రాంతంలో అయితే మీరు ముడతల్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో ఈ నిమ్మ చెక్క సహాయంతో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయండి. ఫ్రెండ్స్, నిమ్మకాయ అనేది మన చర్మంలో ఉన్న ముడతలను పోగొట్టడానికి ఒక గ్రేట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది మన చర్మం ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా ముడతలను కూడా తగ్గిస్తుంది. అలాగే మన ఫేస్లో వచ్చే ముడతలను వెంటనే రానివ్వకుండా ఆ ప్రాసెస్ను లేట్ చేయడానికి కూడా నిమ్మరసం అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు కేవలం నిమ్మరసాన్ని ఇలా అప్లై చేసుకోవటం మాత్రమే కాదు, మీరు రోజు 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, జీలకర్ర పొడిని కలుపుకొని తాగినా మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్తో పాటు బ్యూటీ బెనిఫిట్స్ కూడా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కానీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఈ రెమెడీని వారంలో 3-4 సార్లు ట్రై చేస్తూ ఉంటే చాలు. కొద్ది రోజుల్లోనే మీ ముఖంలో ఉన్న ముడతలు మాయమవ్వటం మీరే చూస్తారు. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.